సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నూతనంగా 15 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే చెప్పారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలో సంగారెడ్డిలో సైతం మెడికల్ కాలేజీ ఏర్పాటైందన్నారు. నారాయణఖేడ్లో పేద రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకలు ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్యే మాతా శిశు సంరక్షణ కోసం మరో 50 పడకల ఆసుపత్రిని కూడా నిర్మిస్తున్నట్లు భూపాల్ రెడ్డి తెలిపారు. కల్హేర్ కరసగుత్తులో పిహెచ్సిలను కూడా సిహెచ్సిలుగా అభివృద్ధి చేశామని కూడా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వివరించారు. మా స్టాఫ్ నర్సులు కానీ మిగతా నర్సులు అందరూ కూడా బాగా కష్టపడి పనిచేసిన సిబ్బంది కూడా ప్రాణాలకు పనిచేసి మనం ఎంతో మంది ప్రాణాలు కాపాడినాం. ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఖర్చులైనవి, మరి పేషెంట్ చనిపోయింది. అదే మన గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే ఇక్కడే మన 2-3 పేషెంట్స్ ఉండే సత్యని ఎక్స్ఎంపీటీస్ ఉండే. ఆయన నాకు ప్రైవేట్ దవాఖానా చూపెట్టి సార్ ఎక్కడన్నా మంచి దవాఖానా పంపి నాకు కరోనా వచ్చినాను, నువ్వు అవన్నీ ఎక్కడ బాబు నారాయణఖేడ్ మన ఏరియా హాస్పిటల్ రా, నేను కూడా వస్తా, అవసరం పడితే దవాఖానాకి చూస్తా, మీరు ఈడ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తే ఈడ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగామని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కేవలం డబ్బులు దోసుకుంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇస్తుంది కాబట్టి అందరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి మీ అందరు కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. మీరు దయచేసి ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకునే కొరకు ప్రజలను మోటివేట్ చేయాలని చెప్పేసి